ఈరోజు మీకు డిఫరెంట్గా చూపించబోతున్నాను. ప్రపంచంలో ఎవరైనా సరే మనం ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి నడాలన్నా సరే మన కళ్ళే ఇంపార్టెంట్. ఆ కళ్ళే లేకపోతే మనం ఏం చేస్తాం? ప్రపంచాన్ని చూడగలమా? చూడలేం. కానీ ఒక యువకుడు, జగదీష్ అనే యువకుడు, అందరూ టాటూలు బాడీ మీద వేయించుకుంటారు, లేకపోతే కాలు మీద వేయించుకుంటారు, చేతి మీద వేయించుకుంటారు. కానీ తన కళ్ళులో వేయించుకున్నాడు. డిఫరెంట్గా ఉండాలని, ఇండియాలో నెంబర్ 1గా ఉండాలని తన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇదే ఫ్లాట్లో ఉంటాడు తను. ఒకసారి అడిగి చూద్దాం, వెళ్ళి చూద్దాము అసలు ఏం చేస్తాడు, తను ఏం చేస్తాడు, అసలు ఎందుకు వేయించుకోవాలనుకున్నాడో అడిగి తెలుసుకుందాం రండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. మనిషికి అవయవాలు ఎంత ముఖ్యమో కళ్ళు కూడా అంతే ముఖ్యం. కళ్ళు లేకపోతే ప్రపంచాన్ని చూడలేం. కానీ మనతో పాటు ఒకసారి జగదీష్ ఉన్నాడు. జగదీష్ ఎక్కడ ఉన్నాడు? ఒకసారి జగదీష్తో మాట్లాడదాం. జగదీష్ చెప్పండి, అసలు కంట్లో టాటూ ఎలా వేయించుకోవాలనిపించింది మీకు? అంటే ఇది నా ఫస్ట్ నుంచి ఫ్యాషన్ అన్న, డిఫరెంట్గా కనబడాలి. మన ఇండియాలో ఎవరు లేరు, ఆంధ్ర తెలంగాణలో ఐబాల్ టాటూ వేసుకునే వాళ్ళు ఎవరు లేరు. మనం ఇలా వేసుకొని కొంచెం డిఫరెంట్గా కనబడతాం, మా పేరే ఫస్ట్ ప్లేస్ వస్తుందని చెప్పి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం ఇది చాలా రిస్క్ కదా, కంట్లో వేసుకోవడం. రిస్కే, కానీ రిస్క్ చేస్తేనే కదన్నా కొంచెం లైఫ్లో అనేది. ఎన్ని రోజులని చెప్పి ఇంకా ఇలా నార్మల్గా ఉండేది చేసి కొంచెం బాగా కనబడాలని చెప్పి ఇంక వేసుకున్నాను. అసలు మీరు ఏం పని చేస్తారు, అసలు ఇలా ఎందుకు వేయాలనుకున్నారు? నేను టాటూ ఆర్టిస్ట్ అన్నా. నా ట్రైనింగ్ అంతా నేపాల్లో అయింది. మొత్తం నేను టాటూస్ అండ్ పేర్సింగ్ మొత్తం అని చేస్తాను. ఇది నాకు ఫస్ట్ నుంచి డ్రీమ్ అనేది. అంటే కొంచెం డిఫరెంట్గా కనబడాలి, అయ్యేది చూడగలనే బాగోలి, అంటే కొంచెం చూడగలనే అట్రాక్ట్ అవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఇంకా వేసుకున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇష్టం వల్ల. అందరూ కాలు మీద వేసుకుంటారు, లేకపోతే చెయ్యి మీద వేసుకుంటారు, కానీ మీరు డిఫరెంట్గా కంట్లో ఎందుకు వేసుకోవాలనిపించింది అసలు? అదే కంట్లో ఎందుకంటే అప్పుడు అందరూ వేసుకుంది అది కామన్ కదన్నా. ఎవరు వేసుకోవాలని సాధించాలి అంటే ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ రావాలి, ఫస్ట్ ప్లేస్ కోసమని వేయించుకున్నాను కంట్లో. ఇది రిస్క్ అనిపించలేదా మీకు ఏమైనా? రిస్కే. వాళ్ళు వేసిన వాళ్ళు కూడా యాంథోనీ బాడీ ఆర్ట్స్, వాళ్ళు వరల్డ్ రికార్డ్స్, వాళ్ళు ఐబాల్ టాటూస్, టంగ్ స్ప్లిట్టింగ్ అన్నీ చేస్తారు. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డాక్టర్ సజెషన్ తీసుకొని వేసుకున్నాను. దీనివల్ల ఎటువంటి రిస్క్ ఉంటుందా? కళ్ళకి ఎటువంటి ప్రమాదం కానీ ఏమి కానీ ఉంటుందా? ఉంటుందన్న, అది మనం మెయింటైన్ చేయాలి. ఒక ఫస్ట్ వేసినప్పుడు చెప్తారు 50-50 ఛాన్సెస్ అని. అది రిస్క్ చేసి అందుకే ఇండియాలో ఎవరు లేరు, మ్యాక్సిమం ఒకరు ఉన్నారు. మనం ఇప్పుడు ఇండియాలో 20 years ఓల్డ్లో వేయించుకున్నాను నేను. ఇప్పుడు నాకు ప్రజెంట్ 22 years. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో అయితే ఎవరు లేరు. మనకు ఆ ఫస్ట్ గుర్తింపు రావాలని చెప్పి వేసుకున్నాను నేను. ఇంత రిస్క్ చేసి తల్లిదండ్రులకి ఏమైనా తెలుసా మీరు ఇలా చేశారని? అది అయితే వాళ్ళకి తెలీదు. ఫస్ట్ భయపడ్డారు ఇంట్లో. అటు నుంచి నేను వాళ్ళ టాటూకి సర్టిఫికేట్ అని చెప్పి వెళ్ళి వేసుకొని వచ్చాను. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళని ఇంట్లో చాలా మాట్లాడినారు, చుట్టాలు రిలేటివ్స్ అందరూ వాళ్ళని తిట్టారు, మీరే పంపించారు, మీరే ఇలా చేయించారని. కానీ పాపం వాళ్ళు సఫర్ అయ్యారు. కానీ ఇప్పుడు కొంచెం అందరికీ తెలిసిన సక్సెస్ అయింది. కొంచెం భయపడ్డారు ఫస్ట్, దాని తర్వాత అలా కొంచెం నార్మల్ అయ్యి అర్థం చేసుకొని సపోర్ట్ చేశారు. మీకు మ్యారేజ్ అయిందా? లేదన్నా, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, సింగలే, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఇంత రిస్క్ చేసి ఇలా ఉండడం వల్ల మీకు ఎటువంటి భయం కానీ ఏమీ లేదా? ఎవరైనా తిడతారు లేకపోతే డాక్టర్లుగా సజెషన్ ఏం తీసుకున్నారా పోనీ? అంటే వేసుకున్నప్పుడు అయితే డాక్టర్ కూడా ఫస్ట్ ఎందుకు వద్దు అని చెప్పి అన్న తర్వాత వేసిన వాళ్ళు వరల్డ్ రికార్డ్స్ కదా, వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. వాళ్ళు అన్నీ చేసి అది చేసుకున్నారు. దీంతో మాట్లాడడం ఒకసారి వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాము. అసలు ఎందుకు ఇంత అలా రిస్క్ చేశారు జగదీష్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుదాం. సార్ చెప్పండి, అసలు ఏమనుకుంటున్నారు ఇలా చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకేం తెలుసు సార్ ఈ విషయం. ఎందుకంటే మాకు కూడా ఏం తెలీదు. వాడు ఏం లైసెన్స్ తెచ్చుకుంటాను, సర్టిఫికేట్ తెచ్చుకుంటాను వెళ్ళాడు. అవన్నీ చూస్తారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఇలా జరిగిందని. అయితే మేము కొంచెం కోపడ్డాం, ఎందుకంటే అది ఏమైనా ప్రాబ్లం అయితే రిస్క్ అని. చాలా టెన్షన్స్తో చాలా మైండ్ ఓవర్ ఎక్కువ. దాంతో మాతోటి మా బంధువులు చుట్టాలు అందరూ కూడా కొంచెం తిట్టారు. కాకపోతే ఎన్ని తిట్టినా ఏం చేసినా సరే ఒక రిలేషన్ అనేది మనం ఏం చేసుకోలేం. దానివల్ల కొంచెం రిస్క్ అని చెప్పి అన్ని తర్వాత వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలాగెలాగని. కొంచెం కంట్రోలింగ్కి వచ్చాం. కాకపోతే స్టార్టింగ్ ఏంటంటే వాడికి ఆ డ్రీమ్ ఉంది, ఇప్పటికైనా సరే అదే డ్రీమ్లో ఉండాలి అని. అయితే స్టార్టింగ్ నుంచి అయితే మాకైతే ఇంట్రెస్ట్ లేదు వాడు చేసింది. కానీ ఇంకా వాడు ఏంటంటే ఫ్యూచర్ కోసం చెయ్యాలండి. ఆల్రెడీ డీజిల్ మెకానిక్ ఐటీ కూడా చేశాడండి వాడు.
మామూలు డీజిల్ మెకానిక్ ఐటీ కూడా చేశాడు, కానీ ఆ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాడు. ఈ ఫీల్డ్లో నేను ఉంటాను అని. మీ అబ్బాయికి మ్యారేజ్ చేయాలన్నా ఏదైనా అంటే అసలు ఏమనుకుంటారు అసలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇవ్వాలనుకుంటే పిల్లలు ఇవ్వాలనుకుంటే ఏమనుకుంటారు అసలు? జనరల్గా అయితే కొంతమంది ఇబ్బంది పడతారండి. ఎందుకంటే జనరల్గా టాటూ ఆర్టిస్ట్ అంటే కొంచెం నార్మల్గా ఉంటుంది, కొంచెం బాడీకి వేయించుకుంటారు చేస్తారు. కానీ ఐ టాటూస్ అనేది జనరల్గా ఎవరు కూడా 100% చేయరు. అదే రిస్క్, చాలా చేయరు. కానీ ఏ ఉద్దేశంతో చేశాడనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది తప్ప ఫస్ట్లో వాడు చేసింది అది మేము ఫీల్ అయ్యామండి. కాకపోతే ఏంటంటే మాకంటూ బ్యాక్గ్రౌండ్ వేయట్లేదండి. మాకున్నదల్లా జస్ట్ మేము పని చేయడం, కష్టపడడం, తినడం, ఇది రెంట్ హౌసే, ఏం లేదు మాకు కూడా. కాకపోతే వాడు ఏంటంటే వాడు చేసింది ఏంటంటే ఫ్యూచర్లో నేను ఏమైనా డెవలప్మెంట్ చేసుకున్నట్టయితే నాకు నేనంటూ స్వయంగా ఉంటాను అన్న. మీ అబ్బాయిని అడిగారా కళ్ళకి ఏదో ప్రమాదం ఉంటుందా లేదా, బాగా కనిపిస్తుందా లేదా, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అడిగాను. ప్రస్తుతానికైతే ఒక 1 year వరకు కొంచెం ప్రాబ్లం ఉన్నాడు. అంటే ఫుడ్ అన్నీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఫుడ్స్ అన్నీ. ఆ తర్వాత 1 year పోయిన తర్వాత మనకి కొంచెం నార్మల్గా ఉంటుంది, ప్రాబ్లం అట్లేదు, మస్క్ అయితే ఏం రాదు, నీట్గా ఉంటుంది అన్నారు. అవత వేసిన టాటూ వేశారు కదా, వాళ్ళు కూడా కనెక్ట్ చేసాం. అయితే ప్రాబ్లం ఏం లేదండి. మీరేమైనా డాక్టర్ సజెషన్ తీసుకున్నారా? డాక్టర్స్తో మాట్లాడామండి. డాక్టర్తో మాట్లాడితే ప్రాబ్లం లేదని చెప్పారండి. ప్రాబ్లం అయితే ఏం లేదు, వాళ్ళు చేసిన వాళ్ళు కూడా బాగానే చేస్తారు, ప్రాబ్లం లేదు. అది స్టార్టింగ్లోనే ఉంటుంది ప్రాబ్లం, అది 50-50 ఛాన్సెస్ అవి. ఆ స్టార్టింగ్లో మీకు ఆ ప్రాబ్లం ఇక్కడ అవరప్పుడు కావలేదు కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఇంక రాదు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంక ఏజ్ వచ్చిన తర్వాత అలాగే మస్క్ వస్తుంటుంది కామన్గా, అప్పుడు మీకు చేయించుకోవాలి తప్ప ఇప్పుడైతే ప్రాబ్లం అంటే ఏం ఉండదని అన్నారండి. అది అసలు విషయం. చూశారు కదా, జగదీష్ అనే ఒకడు ఇండియాలో నెంబర్ 1 టాటూగా నిలబడాలనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. చూద్దాం తర్వాత ఏముంటుందని. ఇది భారత్లో ఒక స్టోరీ.